వెల్కమ్ టు సిరీస్ కిచెన్. నా పేరు మంజు. ఈరోజు మనం స్పైసీ ఆలూ కర్రీ తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, పోపు గింజలు, పెరుగు, ఆనియన్ పేస్ట్. ఉడికించి పొట్టు తీసిన ఆలూని కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసి కలపాలి. ఇప్పుడు కరివేపాకు వేయాలి. తర్వాత కొత్తిమీర వేసి కలపాలి. ఒక నిమిషం పాటు వేగనివ్వాలి. దానిలో సరిపడంత పసుపు వేసుకోవాలి. దానిలో 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. తర్వాత టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. తర్వాత దానిలో 5 స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఆయిల్ అలా మీద తేలిన తర్వాత దానిలో ఉడికించిన పొట్టు తీసి తరిగిన ఆలు వేసుకొని కలుపుకోవాలి. దీనిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని దానిని కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ధనియా పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో రుచికరమైన ఆలూ కర్రీ రెడీ. ఇది చపాతీస్కి చాలా బాగుంటుంది.